ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క సమస్యను మీరు దాటిస్తే గనక మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఒక వరం పొందుకుంటారు. అయితే ఏ సమస్యను మీరు దాటివేయడం ద్వారా ఎటువంటి వరాన్ని మీరు పొందుకోబోతున్నారు, అలాగే కన్యా రాశి వ్యక్తులకు ఎటువంటి ప్రతికూలతలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపించబోతున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. వీరు అనేది ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు చేస్తారు. జీవితంలో సమస్యలు వచ్చినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒక సమస్యను దాటేస్తే ఒక వరం పొందుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఒక వ్యక్తి వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా ఉత్తమం. ముఖ్యంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయం కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయాభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇక అదేవిధంగా మీరు అనేది శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. ఒక సమస్యను మీరు దాటేస్తే గనక ఆ భగవానుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా మీకు అనేది రాబోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి ఒక సమస్యను దాటివేసే మాత్రం ఒక వరం పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకొని మొదలు పెట్టలేకపోయినట్లయితే ఈరోజు ఆ పనిని మొదలు పెడితే పూర్తి చేసే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా విషయంలో చాలా రోజులుగా సమస్యను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇక సమర్థం ఉన్నట్లయితే గనక ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించుతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో
చాలా కన్ఫ్యూషన్కు లోనైనటువంటి వ్యక్తులు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నట్లయితే ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఏదైనా పని మొదలుపెట్టి ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురైతే మధ్యలో ఆపేసినట్లయితే గనక ఆ పనిని మీరు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. అలాగే తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు మీకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక మీరు అనేది చాలా రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైనట్లయితే కనుక కాస్త రిలీఫ్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో అలజడ అనేది ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయానికి ఈ సమయంలో ప్రతిఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపార విస్తరణకు సంభవించింది కావచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకు వెళ్ళటం గురించి కావచ్చు. గత కొంతకాలం నుండి మీరు ఒక ఆలోచన చేస్తున్నారు. మీ యొక్క ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఈరోజు అన్నీ మామూలు చేసే అంటే ఇంప్లిమెంట్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనవలసి వాటిని అధిగమించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో ఒకరి పెండింగ్లో ఉన్నటువంటి మీ పనులను పూర్తి చేసే విషయంలో మీకు చాలా సహాయంగా నిలుస్తారు. పై అధికారుల ప్రశంసలను కూడా దక్కుతాయి. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు మీ ముందుకు వచ్చి ఒక చక్కటి అవకాశాన్ని అయితే రాబోతుందని చెప్పుకోవాలి. సో కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివాదేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఈ రోజండి శని భగవాన్ని ఆరాధించండి. శనిదేవుని నిందించకండి. అలాగే శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్రాలను కానీ వస్తువులను కానీ పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.